చక్కగా ఒక కుటుంబం లాగా పనిచేద్దాం. మనం అందరం కూడా ఒక ఫ్యామిలీ. మీరు ఒక పదవిలో ఉన్నారు, నేను ఒక పదవిలో ఉన్నా. మరి ఇద్దరి బాధ్యత ఏంటి? నేనైనా ప్రజలకు సేవ చేయడమే మన బాధ్యత. మీకు మంచి పేరు రావాలి, నాకు మంచి పేరు రావాలి. మన ఇద్దరం కలిసి ప్రజలకు సేవ చేయాలి. మీరు గ్రామ స్థాయిలో సేవ చేస్తారు, నేను నియోజకవర్గ స్థాయిలో సేవ చేస్తాను. మన ఇద్దరం సేవకులం. మనకు పదవి అనేది ఆభరణం కాదు, పదవి అనేది ఒక బాధ్యత. పదవి అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం, ప్రజలిచ్చిన అవకాశం, ప్రజలిచ్చిన పదవిది. అందువల్ల మనము సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా మనము ప్రజా సేవకులం. మనము అది ఎవరైనా సరే ప్రజలు సేవ చేయడానికి మనకి ఇచ్చిన అవకాశం, ఆ ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. ప్రజలకు మనం సేవ చేయాలి. ఎదిగితే ఒదగాలి. పదవి అనేటువంటిది బాధ్యతను పెంచుతుంది. గెలిచాం కదా అని మనం మాట మార్చొద్దు, బట్టలు మార్చొద్దు, మన విధానంలో మారొద్దు, మన పనితనంలో మార్పు రావద్దు. ఇంకింత సంయమనంతో ఇంకా ప్రేమగా మరింత ఓపికగా పనిచేద్దాం. కొన్ని అవుతాయి పనులు, కొన్ని లేట్ అవుతాయి, కొన్ని ఆలస్యం అవుతాయి. మీకు 5 ఏళ్ల పదవీ కాలం కదా, తొందర ఏమున్నది. ఇప్పుడు చేయగలిగిందల్లా చేస్తూ చేస్తూ బయలుదేరదాం. ఇంకో 2 ఏళ్ళు అయితే వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే కదా, మనమే కదా మళ్ళీ ఉండేది. ఏమన్నా మిగిలిపోయినవి ఉంటే లాస్ట్ 2-3 ఏళ్ళు దంచేద్దాం. అయిన కాడికి ఇప్పుడు చేద్దాం. ఇంకేదైనా మిగిలిపోయినవి ఉంటే చివరి 2-3 ఏళ్ళు దంచేద్దాం. మీరు ఉంటారు కదా, మీరు ఎక్కడ పోతారు? వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అందువల్ల మీరు ఎక్కడ కూడా ధైర్యం కోల్పోద్దు. ప్రజలకు కూడా మనం స్పష్టంగా చెప్పాలి, పరిస్థితిని వివరించాలి. ఇగో ఇది ఇప్పుడు చేస్తా, ఇది మళ్ళీ ఏడాది చేస్తా, ఇది మళ్ళీ చేస్తా, మంచిగా వివరించి చెప్పండి. దయచేసి ఎక్కువ తక్కువ ఇబ్బందులు ఉంటాయి, నాకు తెలుసు. గెలిచేదాకా ఒక ఖర్చు, గెలిచినాక తెల్లారికెళ్ళి అమ్మవారి విగ్రహం పెడుతున్నాం, లేకపోతే వినాయకుడి విగ్రహం పెడుతున్నాం, లేదంటే మన ఎల్లమ్మ తల్లి పండుగ ఉంది, బీరప్ప దేవుని జాతర ఉన్నది, పెద్దమ్మ తల్లికి బోనాలు తీస్తున్నాం, లేకపోతే పోషమ్మ తల్లి పండుగ ఉన్నదంటే చూసేది ఎవరికి చూస్తారు? ఊళ్ళే అర్జెంటుగా మీరు కనబడతారు. ఇది వరకేమో చేస్తాం అప్పుడు ఎలక్షన్ ముంగట. ఇప్పుడు ఏమై అంటారు, గెలిచినవు కదా. ఇప్పుడు మొన్నటిదాకా ముగ్గురు చేసిర్రు, పోటీ చేస్తామనుకున్న ముగ్గురు సాయం చేశారు. ఇప్పుడు వాళ్ళు చల్లగా పడతారు, ఇక మీరు ఒక్కరే కనబడతారు. మొత్తం బరువు మీ మీదకే పడుతుంది. అది అట్లా ఖర్చు ఉంటుంది, మళ్ళీ ఇట్లా ఖర్చు ఉంటుంది. చాలా ఓపిక కావాలి, సంయమనం కావాలి. మన లిమిట్స్ మనం చూసుకొని జాగ్రత్తగా మనం పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీరు కూడా చక్కగా ఓపికగా జాగ్రత్తగా చేస్తూ ఉండండి. ఏదైనా అర్థం కాకపోతే నా దృష్టికి తేండి. ఎక్కడ ఏమీ అధైర్యపడకండి, బాధపడొద్దు. ఇది పదవి అనేది ఒక బాధ్యత. మంచి పేరు తెచ్చుకుంటే ఇప్పుడు ఇంతమంది డయాస్ మీద మాట్లాడేది మీరు చూసింది కదా. వీళ్ళందరూ సర్పంచులుగా మీలాగా పనిచేసి ఇలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఇక్కడ కూర్చున్నారు. మీరు అట్లా ఎదగాలి. మీరు కూడా రేపు ఇంకా పెద్ద స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.